వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా వండర్స్. జున్ను పాలతో జున్నుని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పాలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని మిరియాలు 3 ఇలాచీ తీసుకున్నాను. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అలా పౌడర్లా అయిన దానిని పాలల్లో కలిపేసుకుంటున్నాను. తర్వాత ఒక కప్పులో తురుముకున్న బెల్లం తీసుకున్నాను. నాకైతే ఒక కప్పు బెల్లం సరిపోయింది. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం తీసుకోండి. ఆ తీసుకున్న బెల్లాన్ని కొద్దిగా పాలలో మిక్స్ చేసేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా దంచుకొని దాన్ని మొత్తం కూడా పాలలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం అంతా కరిగిపోయేలాగా పాలని కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని నీళ్ళు వేసి దాంట్లో పెట్టేయడమే. దాన్ని స్టవ్ మీద పెట్టి 10 నుంచి 20 నిమిషాల తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. అబ్బా, అసలు ఇంత బాగా టెక్స్చర్ వచ్చిందో కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కనుక జున్ను లవర్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్